Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important long answer questions of mathematical induction chapter. So Maths 1A. Now let us start the class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. So mathematical induction కి మనకి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుందమ్మా. సో మీకు ఫంక్షన్స్ తర్వాత ఫంక్షన్స్లో థియరమ్స్ ఉంటాయి, ఒక 5 to 6 థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ తర్వాత మేజర్గా అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏముందంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ కొంచెం లెంతీ ఉంటుంది, కాకపోతే స్టెప్స్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో స్టెప్ 3 వరకు అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయమ్మా. 3 స్టెప్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సో మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేసరికి ఫస్ట్ మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్ కూడా ప్రూవ్ దట్ అంటే ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది అమ్మా ప్రతి ప్రాబ్లం కూడా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ 3 స్టెప్స్ యూజ్ అయ్యేదని చెప్పాను కాబట్టి ఆ 3 స్టెప్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా మనం పి ఆఫ్ ఎన్ ఆర్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకోండి, ఏదైనా అనుకున్నా పర్లేదు. సో సపోజ్ వి టేక్ కేర్ ఎస్ ఆఫ్ ఎన్. ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు గివెన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి క్వశ్చన్ పేపర్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్ అమ్మా. సో 19th క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్ టు ఎన్ టర్మ్స్. సో ఇక్కడ ఎంత టర్మ్స్ వరకు ఇచ్చింది కాబట్టి ఎంత టర్మ్ ఇవ్వలేదమ్మా, మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? అంటే డైరెక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఎంత టర్మ్ ఇస్తాడు, ఎంత టర్మ్ ఇచ్చిన డైరెక్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఫాలో అయితే అయిపోతుంది. కానీ ఎంత టర్మ్ ఇయ్యని దానిలో మనం ఫస్ట్ మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి వెళ్ళాలి. ఓకేనా? సో ఎంత టర్మ్ ఎలా వస్తుంది అంటే సో అబ్జర్వ్ చేయండి ఈ ప్రాబ్లంకు మట్టుకు 1 into 2 into 3 ఉందమ్మా, అంటే ఫస్ట్ టర్మ్ ఇది. సెకండ్ టర్మ్ వచ్చేసి 2 into 3 into 4. థర్డ్ టర్మ్ వచ్చేసి 3 into 4 into 5 అమ్మ. అంటే ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ టర్మ్లో 3తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎంత టర్మ్ దేంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఈజీగా చెప్పొచ్చు ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, అర్థమవుతుందా? సో 1, 2, 3 ఎంత టర్మ్ ఏముంటుంది, ఎన్ ఉంటుంది. క్లియర్, ఎన్ అయిపోయిందమ్మా ఒకటి. సో ఫస్ట్ టర్మ్లో 1కి ఒకటి యాడ్ చేసినామమ్మా, సెకండ్ టర్మ్లో ఒకటి యాడ్ చేసినాం 2కి, థర్డ్ టర్మ్లో 3కి యాడ్ చేసినాం. కాబట్టి ఎంత టర్మ్లో ఏం యాడ్ చేస్తాం, ఎన్కి యాడ్ చేస్తాం. ఏంటిది 1 యాడ్ చేస్తాం, n+1 అనమాట. సో 3కి 2 యాడ్ చేస్తే అంటే ఫస్ట్ టర్మ్కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. సేమ్ ఎంత టర్మ్లో ఏమైనా యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి ఎన్కి, ఇలా. సో ఇది ఎంత టర్మ్ అమ్మ, కామన్గా ఎంత టర్మ్ వచ్చేసింది మనకి. మ్యాక్సిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 into 3 into 1 into 2 into 3, 2 into 3 into 4, 3, 4, 5 అప్ టు సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ అని తీసుకొని మనకు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో కామన్గా మనకి సిరీస్ చూడగానే ఎంత టర్మ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అది ఎలాగంటే 1, 2, 3 ఉంది కాబట్టి ఎంత టర్మ్ ఎన్ ఉంటుంది, ఒకటి యాడ్ చేసినాం కాబట్టి ఎన్కి 1 యాడ్ చేస్తాం. 3 అంటే 2 యాడ్ చేస్తే ఎన్కి 2 యాడ్ చేస్తే 1, 2, 3 ప్లేస్లో n into n+1 into n+2 వస్తాము. ఇది ఎంత టర్మ్. సో మీకు వచ్చింది కరెక్ట్నా కదా మనం వెరిఫై చేసుకోవాలంటే సపోజ్ ఫస్ట్ టర్మ్ యాడ్ చేసి ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూషన్ అనుకోండి, ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ రావాలి, 3 సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ టర్మ్ రావాలి. సో 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 వస్తాము. సో కాబట్టి ఎంత టర్మ్ ఇది పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్? సో ఎంత టర్మ్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనకు సిరీస్ని మనం ఏం రాయొచ్చు అంటే ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 1 into 2 into 3, 2 into 3 into 4 ప్లస్ అప్ టు సో ఆన్ n into n+1 into n+2 రాయొచ్చు. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు n of n+1
n ప్లస్ 2 n ప్లస్ 3 బై 4 అమ్మ. సో ఇది మనకు స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఓకేనా, సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో nth టర్మ్ వచ్చేసింది, ఆ nth టర్మ్ రాసినాము. క్లియర్, రైట్. నౌ ఇప్పుడు మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటంటే స్టెప్ 1. ఓకే, S of n is true for n equals to 1 అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా, we can prove that S of n is true for n equals to 1 అమ్మా. ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 వచ్చేసి we can assume S of n is true for n equals to k. Kకి అజ్యూమ్ వేసుకుంటాం, అంటే S of k is true అని తీసుకుంటాం. క్లియర్. సో దెన్ ఆఫ్టర్ స్టెప్ 3 S of n plus 1 is true అని ప్రూవ్ చేస్తాము. క్లియర్. సో ఇది క్లియర్. సో నౌ n ఈక్వల్స్ టు 1 అంటే ఏమొస్తుంది, ఫస్ట్ టర్మే కదా. అప్పుడు S of 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 1 into 2 into 3 అవుతాం LHSలో. ఇదే కదా 1 2 3 ఫస్ట్ టర్మ్ ఇది. సో 1 into 2 into 3 అంటే ఏమవుతుంది 6 వచ్చిందమ్మా. ఇది LHS. సో RHS వచ్చేసరికి ఇది RHS అమ్మ. RHSలో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు RHS ఏమవుతుంది 1 of 1 plus 1 1 plus 2 1 plus 3 by 4 అవుతుందమ్మా RHSలో. ఓకే, సో అప్పుడు 1 into 2 into 3 into 4 by 4 4 4 get cancel 3 2 6 again. సో LHS 6 వచ్చింది, RHS కూడా 6 వచ్చింది కాబట్టి we can write LHS equals to RHS. So therefore S of 1 is true. Therefore S of 1 is true amma. S of 1 is true. So first step is over. So next step 2 amma. Step 2 enti? Step 2 is nothing but assume S of k is true. ఇంతకుముందు మనం S of 1 is true అని ప్రూవ్ చేసినాము. ఇప్పుడు S of k is true అంటే n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది S of k వస్తుంది. S of k ఈక్వల్స్ టు 1 into 2 into 3 యాజ్ ఇట్ ఈస్. n ప్లేస్లో అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఉంటుందమ్మా, థర్డ్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఉంటుంది 3 into 4 into 5 ప్లస్ nth టర్మ్లో n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, k సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ k plus 1 into k plus 2 that equals to ఏమొస్తుంది అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి LHS ఈక్వల్స్ టు RHS కావాల్సిందే. RHSలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. k of k plus 1 k plus 2 k plus 3 by 4 అమ్మ కదా. సో ఇక్కడ మనకు S of k is 2 అనుకున్నప్పుడు ఇలా వచ్చేసిందమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. క్లియర్. నౌ స్టెప్ 3. వాట్ ఈస్ స్టెప్ 3? వీ కెన్ ప్రూవ్ దట్ S of k plus 1 is true. ఓకే, S of k plus 1 is true. స్టెప్ థర్డ్ ఇక్కడ మనం మొత్తం చేయాల్సి ఉంటుంది. స్టెప్ థర్డ్ ఏంటంటే ప్రూవ్ దట్ S of k plus 1 is true. ఓకే, సో అది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే k ప్లస్ 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు nth టర్మ్ ఏదైతుందో ఆ ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. nth టర్మ్లో k ప్లస్ 1th టర్మ్ ఏంటి, k ప్లస్ 1th టర్మ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 1 n ప్లేస్లో అంటే ఇప్పుడు k ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు k ప్లస్ 1 ప్లస్ 1 ఏమైతే k ప్లస్ 2 అవుతుంది. k ప్లస్ 1 ప్లస్ 2 ఏమైతే k ప్లస్ 3 అవుతుంది. ఇది k ప్లస్ 1th టర్మ్. ఓకే, సో k ప్లస్ 1th టర్మ్ వచ్చిన తర్వాత దీన్ని ఈక్వేషన్ 2కి బోత్ సైడ్స్ యాడ్ చేయండి అమ్మ. ఓకేనా, సో యూ కెన్ యాడ్ k ప్లస్ 1th టర్మ్ టు ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2కి యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, అప్పుడు యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ k plus 1 into k plus 2 into k plus 3
to equation 2. Then what we get here? We get here 1 into 2 into 3, 2 into 3 into 4, 3 into 4 into 5, plus up to so on, plus k into k plus 1 into k plus 2, plus యాడ్ చేస్తున్నామా LHSలో k plus 1, k plus 2, k plus 3. ఇది LHS. సేమ్ RHS కూడా వస్తుంది అమ్మా. RHSలో ఏమొస్తుంది? k of k plus 1, k plus 2, k plus 3 by 4 ప్లస్ యాడ్ చేస్తే k plus 1, k plus 2, k plus 3. ఓకేనా? సో నా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిస్తాము. ఏంటి సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, LCM 4 వస్తుంది. ఓకే, 4 LCM వస్తుంది. అప్పుడు k of k plus 1, k plus 2, k plus 3 as it is, plus 4 into k plus 1, k plus 2, k plus 3. Clear? So then after take common k plus 1, k plus 2, k plus 3. ఇక్కడ k plus 1, k plus 2, k plus 3, k plus 1, k plus 2, k plus 3 ఉంది. ఇక్కడ k ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే k plus 4 we get here. k plus 4 by 4 as it is. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అమ్మా. ఓకేనా? సో నౌ so therefore S of k plus 1 is true. Therefore S of n is true for all n belongs to n అమ్మా. సో ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ అమ్మా. ఓకేనా? సో therefore S of n is true for all n belongs to n. Okay.